మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ డిపో ప్రాంగణంలో ప్రయాణికుల సౌకర్యార్థం చేపట్టనున్న అభివృద్ధి పనులకు గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి శంకుస్థాపన చేశారు. సుమారు 53 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న అంతర్గత సిమెంట్ రోడ్ల పనులకు ఎమ్మెల్యే మరియు ఆర్టీసీ ఉన్నతాధికారులు కొబ్బరికాయ కొట్టి అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అశోక్ రెడ్డి మాట్లాడుతూ మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా ఆర్టీసీ బస్టాండ్ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దటమే కాకుండా ప్రయాణికులకు అవసరమైన అన్ని మౌలిక వసతులను మెరుగుపరచడమే ప్రభుత్వ ప్రాధాన్యత అని పేర్కొన్నారు. కేవలం ప్రయాణికులకే కాకుండా నిరంతరం ప్రజలకు సేవలందించే ఆర్టీసీ ఉద్యోగులకు కూడా బస్టాండ్ ప్రాంగణంలో మెరుగైన సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఆయన తెలిపారు. గత కొంతకాలంగా బస్టాండ్ ఆవరణలో ఉన్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం 53 లక్షల రూపాయల నిధులతో నాణ్యమైన రోడ్డును నిర్మిస్తున్నట్లు, త్వరలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఆర్ఎం సత్యనారాయణ, ఆర్టీసీ జోనల్ చైర్మన్ సురేష్ రెడ్డి, ఈడీ నాగేంద్ర ప్రసాద్, సిటిఎం రవికాంత్, ఇన్ఛార్జ్ టీఎం మౌనిక, కనగిరి పొదిలి డిఎంలు మరియు మార్కెట్ యార్డ్ చైర్మన్ బయలడుగు బాలయ్య, వైస్ చైర్మన్ కోడి ఓబుల్ రెడ్డి, సొసైటీ బ్యాంక్ చైర్మన్ దుత్తా బాల ఈశ్వరయ్య మరియు కౌన్సిలర్లు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, ఆర్టీసీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆర్టీసీ డిపో కానీ బస్టాండ్లో కానీ దాదాపు 1,15,00,000 రూపాయలతో ఒకటి సీసీ కానివ్వండి, లేకపోతే ప్రయాణికుల సౌకర్యార్థం బస్టాండ్లో వారి యొక్క మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పించడానికి కానీ 1,15,00,000 రూపాయలు మంజూరు చేయడం, 50 లక్షల రూపాయలతో బస్ డిపోలో ఎన్నో రోజుల నుంచి ఇక్కడ ఉన్నటువంటి కార్మిక సోదరులు ఇదంతా కూడా వర్షం వచ్చినప్పుడు కానివ్వండి, దుమ్ము ధూళికి మేము పని చేయలేకపోతున్నామనంటే నేను ఏదైతే ఆర్టీసీ ఎండీ గారు ద్వారకా తిరుమలరావు గారికి నేను వారికి చెప్పిన వెంటనే ఇది మంజూరు చేయడం, అలాగే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేదానికి ఆర్టీసీ రీజనల్ చైర్మన్ గారు సురేష్ రెడ్డి గారు, ఆర్టీసీ ఈడీ గారు, ఆర్టీసీ అలాగే ఆర్ఎం గారు, అలాగే మా యొక్క మేనేజర్సు, తర్వాత ఇతర ఆఫీసర్స్ అందరం కలిసి ఇప్పుడే భూమి పూజ చేయడం జరిగింది. చాలా సంతోషం. ఈరోజు ప్రభుత్వం ఎంత వేగవంతంగా ఈరోజు పనిచేస్తుందనే దానికి ఒక చక్కటి నిదర్శనం ఏమిటంటే, ఒక నెలన్నర క్రిందట ఇక్కడే ఆర్టీసీ ఆర్ఎం గారు, మన ఎండీ గారు, అలాగే జోనల్ చైర్మన్ గారు, మనకి ఈడీ గారు, ఇతర అధికారులు, ఆర్ఎం గారు అందరూ వచ్చినప్పుడు వారికి నేను చెప్పిన వెంటనే ₹1 కోటి మంజూరు చేస్తానని ఇచ్చినటువంటి హామీ మేరకు ఈ పనులను మంజూరు చేయడం మొదలుపెట్టడం సంతోషదాయకమైన విషయం. ఒకటి, మన డిపో విషయానికి వస్తే గతంలో మనకి దాదాపు 90 పైచులకు బస్సులు ఉండేవి, ఇప్పుడు 73 ఎన్నో బస్సులు ఉన్నాయి ఇప్పుడు మనకి. అయితే వారిని గతంలో కూడా నేను రిక్వెస్ట్ చేశాను, ఏదైతే కాలం చెల్లినటువంటి బస్సులు ఉన్నాయో వాటి స్థానే కొత్త బస్సులను ఇచ్చినట్లయితే ఇక్కడ ఈ ప్రాంతంలో మనకు ఆగస్టు 15 నుంచి ఏదైతే శ్రీశక్తి పథకం పెట్టిన తర్వాత ఆర్టీసీ ఆక్యుపెన్సీ రేటు కూడా పెరిగింది. దాదాపు నాకు తెలిసినంత మటుకు ఒక 22% దాకా పెరిగినట్లుంది మనకి. కాబట్టి ఈ డిపోకి అదనంగా ఇంకొక 10 బస్సులు ఇచ్చినట్లయితే ఈ ప్రాంతంలో మనకు సరిపోతుందనేటువంటి ఉద్దేశాన్ని కూడా వ్యక్తపరచడం జరుగుతుంది. ఇదే కాకుండా ఇక్కడి నుంచి విజయవాడకి ఇంతకుముందు అల్ట్రా డీలక్స్ బస్సులు ఉండేటివి, నేను అధికారులతో కూడా మాట్లాడాను, అవి కూడా పునరుద్ధరించేలాగా చర్యలు తీసుకోవడము. ఇవే కాకుండా ఇక్కడ కార్మికుల సౌకర్యార్థం కావాల్సినటువంటి ప్రతి అవసరాన్ని తీర్చిదిద్దేదానికి కార్మికులతో పాటు శాసనసభ్యుడిగా నేను కూడా పై అధికారులతో మాట్లాడి వారికి కావలసిన మౌలిక వసతులు కానీ మెరుగైన వసతులు కానీ కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఒక్కసారి ఇక్కడ వచ్చినటువంటి మా ఈడీ గారు, మా యొక్క ఆర్టీసీ ఆర్ఎం గారు, ఇప్పుడే వచ్చి వెళ్ళినటువంటి మా యొక్క రీజనల్ చైర్మన్ సురేష్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను.